నమస్కారం. మీరు చూస్తున్న సిసిసి డిజిటల్ న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ గోదావరి జిల్లాలో విధ్వంసం సృష్టించిన గాలివాన, నేల కొరిగిన చెట్లు, కార్లు, ఆటోలు ధ్వంసం, తీవ్రంగా నష్టపోయిన మామిడి రైతులు. భీమవరం హౌసింగ్ బోర్డ్ కాలనీలో వెంకట సాయిబాబా మందిరం 14వ వార్షికోత్సవాల ముగింపు సందర్భంగా అఖండ అన్న సమారాధనను ప్రారంభించిన పిఎస్సి చైర్మన్ అంజిబాబు, ప్రభుత్వ విప్ బొలిశెట్టి. జాతీయ స్థాయిలో అబాకస్లో ప్రతిభ కనబరిచిన చిన్నారిని అభినందించిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. రాష్ట్రంలో కూటమి నేతలు వ్యవస్థలను తమ చేతిలో పెట్టుకుని రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నారంటూ మండిపడ్డ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కొత్త శివశంకర్ రెడ్డి. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం పరిసర ప్రాంతాల్లో ఆదివారం గాలివాన బీభత్సం సృష్టించింది. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం పరిసర ప్రాంతాల్లో ఆదివారం గాలివాన బీభత్సం సృష్టించింది. భారీ వర్షానికి భీమవరం పట్టణంలోని పలు పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. అనేక ప్రాంతాల్లో రోడ్లపై చెట్లు నేలకొరిగి ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించాయి. పట్టణంలో అనేక ప్రాంతాల్లో హోర్డింగ్లు, ఫ్లెక్సీలు నేలకొరిగాయి. బులుసుమూడిలో చెట్టు కూలి పార్క్ చేసి ఉన్న ఇన్నోవా కారుపై పడడంతో కారు ధ్వంసమైంది. నరసయ్య అగ్రహారంలో ఆటోపై చెట్టు పడడంతో బాధితులు జీవనోపాధి కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. గాలివానకు మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ప్రారంభమైంది. సాయినాథుని అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా తెలియపరుస్తున్నాం. నా భర్త పేరు ఏలూరు వినోద్ కుమార్ అండి. మేము నర్సగ్రహారంలో ఉంటాము, భీమవరం. పొద్దున కురిసిన వర్షానికి ఆటో మీద చెట్టు పడిపోయి ఆటో మొత్తం పాడైపోయింది, ఎదర మొత్తం పగిలిపోయింది. మాకు అదే జీవనాధారం. ఇక్కడ స్థానికంగా మినిస్టర్ గారు శ్రీనివాస్ వర్మ గారు, ఎమ్మెల్యే గారు అంజిబాబు గారు మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. మాకు ఇదే ఆటో జీవనాధారం. ఇది లేకపోతే మేము రోడ్డు మీద పడిపోయినట్టే. మాకు ఇంకా వేరే ఏమీ లేవు. ఈ ఆటోను కూడా మేము అప్పు చేసి కొనుక్కున్నామండి, ఫైనాన్స్ చేయించుకున్నాము. అప్పులు కట్టుకోవాలన్నా ఏది కట్టుకోవాలన్నా ఆటోనే దిక్కు మాకు. ఇంకా ఆటో లేకపోతే మేము రోడ్డు మీద పడిపోయినట్టేనండి. మాకు వేరే జీవనాధారం కూడా ఏమీ లేదు. దయచేసి ప్రభుత్వం వారు న్యాయం చేయాలని. వెంకట సాయిబాబా వారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. వెంకట సాయిబాబా వారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ వెంకట సాయిబాబా వారి 14వ వార్షికోత్సవ వేడుకల ముగింపు సందర్భంగా ఆలయ నిర్మాణకర్త
చైర్మన్ మల్లినేడి తిరుమలరావు బాబీ ఆధ్వర్యంలో నిర్వహించిన అఖండ అన్నసమారాధనను వారు ప్రారంభించారు. తొలుత బాబావారికి అన్నాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మల్లినేడి బాబీని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు, భీమవరం డీఎస్పీ ఆర్జీ జయసూర్య, సిఐలు ఎం నాగరాజు, కాళీచరణ్, మావుళ్లమ్మ దేవస్థానం మాజీ చైర్మన్ కారుమూరి సత్యనారాయణమూర్తి, మల్లినేడి సుధాకర్, చెరుకువాడ రంగశాలితో పాటు పలువురు ప్రముఖులు, కాలనీవాసులు పాల్గొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చేసి బాబావారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. భగవాన్ విష్ణు మంగళం మధుసూదన మంగళం నర్య ప్రజాం గోపాయాం మృతత్వాయ జీవన మహద్భవతి సర్వస్యాపి సర్వస్యైతే సర్వదేవ జనదో వర్ధమానయత్యమి నిగమో భవతి సగమిది సగంతే పరమాయుః ఒకసారి ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం, పూజా కార్యక్రమాలు జరిపించడం, విధిగా మమ్మల్ని అందరినీ పిలిచి మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసే అవకాశం కల్పించిన బాబీ గారికి, వారి కుటుంబ సభ్యులకి, ఇంకా ఎవరైనా సహకరించిన దాతలందరూ కూడా నేను పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం తెలియజేస్తూ ఉన్నా. ఆయన జనరల్గా ఆయన ఒక్కడే ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉంటాడు, కానీ శ్రమనే దానం చేయకుండా ఈ పనులు చేయలేం కాబట్టి వారందరూ కూడా ఆ సాయిబాబా ఆశీస్సులు ఉండాలి. అంతేకాకుండా మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరికీ, తాడేపూడి కాన్స్టిట్యున్సీ, భీమవరం, అదే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ సాయిబాబా ఆశీస్సులు ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. రాబోయే రోజుల్లో మరి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారికి, అదేవిధంగా మోడీ గారికి ఆయుష్నిచ్చి, ఐశ్వర్యాన్ని ఇచ్చి, అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలించే విధంగా, రాష్ట్ర ప్రజలంతా సుఖపడే విధంగా ఉండాలని చెప్పి ఆ సాయిబాబా ఆశీస్సులు మెండుగా ఉండాలని, అదేవిధంగా బాబీ గారికి మరి ఆ సాయిబాబా ఆశీస్సులతో రానున్న రోజుల్లో మరిన్ని సేవ చేసే శక్తిని ఇవ్వాలి. శక్తి కావాలంటే మనం ఆయనకి ఆరోగ్యాన్ని ఇవ్వాలి, ఐశ్వర్యాన్ని ఇవ్వాలి. ఈ రెండు ఇచ్చినప్పుడే ఇలాంటి మంచి కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి ఆ సాయిబాబా ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి వారి కుటుంబ సభ్యులందరూ కూడా నేను మనస్ఫూర్తిగా సాయిబాబాను కోరుకుంటూ అపార కృపా కటాక్ష వీక్షణాభివృద్ధిరస్తు. ఆల్ ఇండియా లెవెల్లో జరిగిన అబాకస్ కాంపిటీషన్లో 4th స్టేజ్లో ఫస్ట్ వచ్చిన వేగ్నేస్న కౌశిక్ను ఏపీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు అభినందించారు. ఆల్ ఇండియా లెవెల్లో జరిగిన అబాకస్ కాంపిటీషన్లో 4th స్టేజ్లో ఫస్ట్ వచ్చిన వేగ్నేస్న కౌశిక్ను ఏపీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 14 రాష్ట్రాల నుండి వచ్చిన విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీలో వితౌట్ లో కూడా ఫస్ట్ సాధించిన ఈ చిన్నారిని తోటి విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. పాలకోడేరు మండలం గొరగరముడికి చెందిన కౌశిక విజయవాడలో 5th క్లాస్ చదువుతోంది. ఖచ్చితంగా ఐఏఎస్ అవ్వాలన్నదే కౌశిక కోరిక అని చిన్నారి నానమ్మ గొరగరముడి ఎంపీటీసీ పార్వతి కృష్ణకుమారి చెప్పారు. నేను విజయవాడలోని ఎన్ఎస్ఎం స్కూల్లో 4th క్లాస్ చదివి 5th క్లాస్కి వచ్చిందండి. ఈ అమ్మాయి ఆల్ ఇండియా లెవెల్లో అబాకస్
అబాకస్ కాంపిటీషన్కి వెళ్ళిందండి. అవుట్ ఆఫ్ 14 స్టేట్స్లో అమ్మాయి 4th స్టేజ్లో ఫస్ట్ రావడం జరిగిందండి. విత్లో ఫస్ట్ వచ్చి వితౌట్లో కూడా ఫస్ట్ వచ్చిందండి. మరి ఈ అమ్మాయిని ఐఏఎస్ చేయించాలి మా ఎయిమ్ అండి. ఖచ్చితంగా అమ్మాయి ఐఏఎస్ అయ్యి మన వెస్ట్ గోదావరి జిల్లాలో టాపర్గా ఉండాలని కోరిక. స్వదేశీ రొయ్యల వినియోగం ద్వారా ఆక్వా రైతులకు మేలు జరుగుతుందని, దేశీయ రొయ్యలలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని స్క్రటింగ్ ఇండియా శ్రింప్ ఏ ధాన్ న్యూట్రిక్ సంస్థ సౌత్ ఆసియా మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సౌరభ్ శేఖర్ అన్నారు. స్వదేశీ రొయ్యల వినియోగం ద్వారా ఆక్వా రైతులకు మేలు జరుగుతుందని, దేశీయ రొయ్యలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని స్క్రటింగ్ ఇండియా శ్రింప్ ఏ ధాన్ న్యూట్రిక్ సంస్థ సౌత్ ఆసియా మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సౌరభ్ శేఖర్ అన్నారు. సంస్థ ఆధ్వర్యంలో ప్రజలకు రొయ్యల వినియోగంపై అవగాహన కలిగించడం కోసం భీమవరం పట్టణంలోని బీవీ రాజు కళాశాల వద్ద నుండి 3K రన్ 5K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రవి ఎల్లంకి, చంద్రశేఖర్, రైట్ టు ప్రోటీన్, యూసెక్, మనోజ్ శర్మ, జింగాలాల డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకటరామరాజు విచ్చేశారు. ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపేందుకు 500 మందికి పైగా హాజరయ్యారు. రైతులు, డీలర్లు, హ్యాచరీస్ ప్రతినిధులు, ఫిషరీస్ కాలేజ్ విద్యార్థులు 3K 5K రన్స్ లో పాల్గొని బహుమతులు కూడా పొందారు. ష్రింప్ లైవ్ కౌంటర్ లో ఎన్నో రుచికరమైన రొయ్యలు అందరికీ అందజేశారు. For 2 minutes, 2 నిమిషాలు. After your 2.5 who had come on their own, right? So it's a big achievement for all of us, our farmers, our dealers, right? As MC was telling, we are the largest, one of the largest producers of shrimps, but we export. We don't consume locally, right? When you produce the best thing and world is buying that and paying you that money, why don't we consume? वो तेलुगु तो मेरे को नहीं आती, हिंदी में बोलते हैं कि हम सोना पैदा करके बेचते क्यों हैं? सोना तो हम पहले खुद यूज करें ना उसको. So this is the best opportunity. Again, use and eat more shrimps. If non-vegetarians increase slightly the quantities, vegetarians, I'll not say this is a sentimental issue, but don't stop your kids, the future generation, to not to eat. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ సహకారంతో ఏపీ కబడ్డీ అసోసియేషన్, జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకినాడలో జరుగుతున్న సూర్యారావుపేట బీచ్ కబడ్డీ 2వ రోజు పోటీలు శనివారం సాయంత్రం మహిళా పురుషుల జట్లకు వేర్వేరుగా కబడ్డీ పోటీలు హోరాహోరీగా సాగాయి. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ సహకారంతో ఏపీ కబడ్డీ అసోసియేషన్, జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకినాడ సూర్యారావుపేట బీచ్ కబడ్డీ 2వ రోజు పోటీలు శనివారం సాయంత్రం మహిళా పురుషుల జట్లకు వేర్వేరుగా కబడ్డీ పోటీలు హోరాహోరీగా సాగాయి. ఈ పోటీలను ఎమ్మెల్సీ కొడదల నాగబాబు, కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగళ్ల ఉదయ శ్రీనివాస్, రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు, ఎమ్మెల్యేలు నిమ్మకాయల చంద్రాజప్ప, దాట్ల బుచ్చిబాబు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ తదితరులు వీక్షించారు. అంతర్జిల్లా రాష్ట్ర కబడ్డీ బీచ్ కబడ్డీ అంటే కబడ్డీకి బీచ్ కబడ్డీకి చాలా తేడా ఉంది. ఇక్కడ కబడ్డీకి బీచ్ కబడ్డీకి ఉన్న తేడా ఏంటంటే ఇందులో నలుగురు ప్లేయర్సే ఉంటారు. నాకౌట్ సిస్టంలో బయటికి వెళ్ళరు. కాబట్టి నేను గత 3 రోజులుగా నిన్న కూడా టోటల్గా ప్రధానమంత్రి గారి ప్రోగ్రాంలో మన పొలిటీషియన్స్ ఎవరు అందరూ కూడా ప్రధానమంత్రి గారి ప్రోగ్రాంలో ఉన్నారు. నిన్నంతా కలెక్టర్ గారు, ఎస్పీ గారు మొత్తం అఫీషియల్స్ తోటి చేయడం జరిగింది. ఈవేళ ఎంపీలు 2 వచ్చారు, ఎమ్మెల్యేలు అందరూ కూడా వస్తూ ఉన్నారు. అట్లాగే రేపు
నారాయణ గారు అలాగే మనోహర్ గారు రాబోతా ఉన్నారు. ఫైనల్ రేపు ఇవాళ నిన్న 19 మ్యాచ్లు జరిగి ఇవాళ 19 మ్యాచ్లు జరిగితే ఇవాళ వర్షం వల్ల 1-2 మ్యాచ్లు కట్టాను. రేపు 4 సెమీఫైనల్స్ 2 ఫైనల్స్ జరిగితే 2 ఫైనల్స్ అంటే 1 ఉమెన్ 2 ఉమెన్, 4 సెమీఫైనల్స్ అంటే 2 ఉమెన్ 2 ఉమెన్ జరిగితే రేపు సాయంత్రానికి లేట్ హౌస్లో ఉన్నా సరే 9-10 కన్నా సరే ఛాంపియన్షిప్ అయిపోతే హోమ్ టీం అయినటువంటి ఈస్ట్ గోదావరి ఇప్పటిదాకా క్వార్టర్ ఫైనల్స్కి వెళ్ళి ఫస్ట్ టీం మన ఈస్ట్ గోదావరి టీం. దానికి చాలా సంతోషమైన విషయం. అలాగే అందరూ కూడా చాలా ప్రతిభ కనబరుస్తూ ఉన్నారు. ఇందాక ఎంపీలు ఇద్దరు కూడా చెప్పినట్టుగా దీనికి ప్రోత్సాహం చాలా అవసరం క్రీడలకి. ఆ ప్రోత్సాహాన్ని ఆల్రెడీ ఒక ఆయన క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీగా ఉన్నారు కాబట్టి ఆయన ఒక రకమైన ప్రోత్సాహం ఇస్తూ ఉన్నారు. అలాగే అనేక కమిటీల్లో మెంబర్గా ఉన్నటువంటి ఎంపీ గారు కూడా మంచి ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. నిన్నటి నుంచి స్టేట్ లెవెల్ కబడ్డీ కాంపిటీషన్ అనేది ఇక్కడ కాకినాడ రూరల్లో పొంతన నానాజీ గారు ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇది ఎంత గ్రాండ్గా, చాలా గ్రాండ్గా పెద్ద ఎత్తున 13 జిల్లాల నుంచి వచ్చి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అలాగే దీన్ని ఎంకరేజ్ చేయడం కోసం మమ్మల్ని అందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. ఇందులో మొత్తం ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఎమ్మెల్యేలు, మినిస్టర్స్, అలాగే నాగబాబు గారు వచ్చారు, రాజ్యసభ సభ్యులు, అండ్ మా రాజుగారు మూడూరు రాజు గారు కూడా వచ్చారు. సో అలాగే స్టేజ్ పైన చినరాజప్ప గారు ఉన్నారు, కరి పద్మావతి గారు, అందరినీ కూడా దీన్ని ఎంకరేజ్ చేయడంకి పిలవటం జరిగింది. సో ఇదంతా కూడా అందరికీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్. ఎవరు చేస్తారని అనుకునేటప్పుడు నానాజీ గారు ఎప్పుడో ఒక స్టెప్ ముందుండి చాలా బాగా ఒక పెద్ద ఇనిషియేటివ్ తీసుకుని ఈ స్పోర్ట్స్ అనేది ఎంకరేజ్ చేయడం కోసం చాలా పెద్ద స్టెప్ తీసుకుని అంటే చాలా గ్రాండ్గా ఆయన గవర్నమెంట్ నుంచి ఏ ఫండ్ కూడా తీసుకోకుండా ఆయనంతటా ఆయన సొంతంగా ఆర్గనైజ్ చేసి వీళ్ళందరినీ ప్రోత్సహించే విధంగా ఇంత మంచి స్టెప్ తీసుకున్నందుకు నానాజీ గారికి హృదయపూర్వక. రాష్ట్రంలో కూటమి నేతల వ్యవస్థలను తమ చేతిలో పెట్టుకుని రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నారంటూ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పొత్తా శివశంకర్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో కూటమి నేతల వ్యవస్థలను తమ చేతిలో పెట్టుకుని రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నారంటూ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పొత్తా శివశంకర్ రెడ్డి మండిపడ్డారు. ఆయన మీడియాతో సమావేశంలో మాట్లాడుతూ ప్రతిపక్షం గొంతులను అణగదొక్కుతున్నారంటూ ధ్వజమెత్తారు. జెడ్+ సెక్యూరిటీలో ఉండే వైఎస్ జగన్ కు భద్రతా సిబ్బందిని తగ్గించారు. 15 ఏళ్ల క్రితం మూలన పడ్డ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కేటాయించారు. జగన్ సెక్యూరిటీ విషయంలో కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన నిలదీశారు. జగన్ గుంటూరు మిర్చియాడ్ పర్యటనలో కూడా సెక్యూరిటీ ఏర్పాటు చేయలేదు. జగన్ కర్నూలు పర్యటనలోనూ అదే పరిస్థితి కనిపించింది. హెలికాప్టర్ దగ్గర కూడా భద్రతను గాలికి వదిలేశారు. పోలీసులు కావాలనే సెక్యూరిటీ గాలికి వదిలేశారనే అనుమానాలు ఉన్నాయి. హెలికాప్టర్ విండ్ షీల్డ్ కూడా దెబ్బతినే పరిస్థితి వచ్చింది. హోంమంత్రి 1100 మంది భద్రతలు పెట్టామని చెబుతారు. ప్రోటోకాల్ ప్రకారం 3 అంచెల భద్రత ఏర్పాటు చేయాలి. పోలీసుల వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి తిరిగి వైఎస్ఆర్సీపీ నేతలపైనే అక్రమ కేసులు పెడుతున్నారు అని పొత్తా శివశంకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ యొక్క వ్యక్తికి ఏ విధంగా వీళ్ళు భద్రత కల్పిస్తున్నారు, ఏ విధంగా వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు అనేటువంటిది ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే, ఎప్పుడైతే పదవిలోకి ఆ యొక్క ఎన్నికలు జరిగిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన వెంబడే ఎస్ఆర్సి అనేటువంటి కమిటీ ఏర్పాటు చేసుకుని భద్రత దృష్ట్యా, ఎందుకంటే ఆ గతంలో ఆయన మీద 2 సార్లు ఏ విధంగా అటాక్ జరిగిందో కూడాను మనందరికీ తెలిసినటువంటి విషయం. ఇక ఏ విధంగా ఇబ్బందులకి గురి చేస్తున్నారో చూసాం. అదేవిధంగా పర్యటనలకి, జిల్లాల పర్యటనలకి వెళ్ళినా రైతాంగాన్ని కానీ లేదా ప్రజలు ఇబ్బంది పడే వాళ్ళని పరామర్శించడానికి వెళ్తున్నటువంటి సందర్భాల్లో కూడాను మనం గమనించాము. కనీస సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేయకుండా, లోకల్ గా పోలీసులను కూడాను పెట్టకుండా ఏ విధంగా వాళ్ళ యొక్క నిర్లక్ష్యంగా ఉద్దేశపూర్వకంగా సెక్యూరిటీ ఏర్పాటు చేయలేదో మనం చూస్తా ఉన్నాం. గుంటూరు చూసుకున్నాం. ఆ మిర్చి రైతులకి ఇబ్బందులు పడతా ఉంటే వారికి సంబంధించినటువంటి రైతులని పరామర్శించడానికి ఆ యొక్క గుంటూరు మిర్చి యార్డుకి వెళ్తే కనీసం ఒక్క పోలీసును కూడా ఏర్పాటు చేయకోకుండా ఎలా గాలికి వదిలేశారు. ఇంత జెడ్+ కేటగిరీ వ్యక్తికి, మాజీ ముఖ్యమంత్రికి, ప్రతిపక్ష నాయకుడికి ఏ విధంగా చూశారో మనందరికీ కూడా గమనించాం. అదేవిధంగా నంద్యాలకు వెళ్ళినా, శ్రీశైలం జిల్లా అక్కడ కూడా అదే పరిస్థితి. నంద్యాల జిల్లాలో శ్రీశైలంకి ఒక మాజీ ముఖ్యమంత్రిగా, జెడ్+ కేటగిరీ ఉన్న వ్యక్తిగా అన్ని విభాగాలకు కూడా సమాచారాన్ని పంపించి అక్కడికి వెళ్ళినటువంటి
ఆ సందర్భంలో కనీసము హెలిప్యాడ్ దగ్గర కనీస సిబ్బందిని కూడా ఏర్పాటు చేయకుండా జనాలకందరికి ఎంతమంది వస్తారో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అని ప్రతి ఒక్కరికి తెలుసు, ఇంటెలిజెన్స్ వారికి తెలుసు, అక్కడ ఉన్నటువంటి నాయకులు తెలుసు, పోలీసు వారికి తెలుసు. అదేవిధంగా ఎవరెవరు వస్తారో ఎవరెవరు హెలిప్యాడ్ దగ్గరికి రావాలో అనేటువంటిది మా జిల్లా అధ్యక్షులు, పార్టీకి సంబంధించిన సత్యసాయి జిల్లా అధ్యక్షురాలు పోలీసు వారికి కూడాను లిస్టు 30 మంది ఉంటారు హెలిప్యాడ్ దగ్గర, వీళ్ళని మాత్రమే అనుమతించండి ఇది అనేటువంటిది పంపించిన తర్వాత కూడా ఏ విధంగా ఆ హెలిప్యాడ్ దగ్గర భద్రత లేకుండా హెలిప్యాడ్ మీదికి, హెలికాప్టర్ మీదికి, అదేవిధంగా హెలికాప్టర్ పైకి మా నాయకుడు చుట్టుముట్టినటువంటి ఆ కార్యకర్తలు వదిలేసినటువంటి వైనం చూస్తే పోలీసు వ్యవస్థ ఫెయిల్ అయిందా, ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా సెక్యూరిటీ ఏర్పాటు చేయలేదా అనేటువంటి అనేక అనుమానాలు కావచ్చు. ఆ రోజే ఆ హెలిప్యాడ్ కూడా డ్యామేజ్ అయ్యి వింగ్షీల్డ్ దెబ్బతింటే అది వివిఐపీలను ట్రావెల్ తీసుకెళ్లడానికి అది అనువైనటువంటిది పరిస్థితులు లేవని అప్పటికప్పుడు ఆ హెలికాప్టర్ కూడా ఎన్నిక్కిపోతే రోడ్డు మార్గాల జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన జీవో నెంబర్ 3 విషయంలో వైసీపీ నాయకులు గిరిజనులు మభ్యపెడుతున్నారని మాజీ మంత్రి జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ అన్నారు. జీవో నెంబర్ 3 విషయంలో వైసీపీ నాయకులు గిరిజనులను మభ్యపెడుతున్నారని మాజీ మంత్రి జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ అన్నారు. విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2020లో జగన్ ప్రభుత్వం వైఫల్యం కారణంగా జీవో నెంబర్ 3 రద్దయిందని అన్నారు. జీవో నెంబర్ 3 కోసం మాట్లాడే నైతిక హక్కు వైసీపీ నాయకులకు లేదని పేర్కొన్నారు. గిరిజనులకు లబ్ధి చేకూర్చే జీవో నెంబర్ 3ను రద్దు చేస్తుంటే వైసీపీ నాయకులు ఏం చేశారని ప్రశ్నించారు. జీవో నెంబర్ 275 జీవో నెంబర్ 3ను తీసుకువచ్చి గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కృషి చేసింది టీడీపీ ప్రభుత్వమేనని అన్నారు. జీవో నెంబర్ 3పై వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లి ఎందుకు మాట్లాడడం లేదు అని ప్రశ్నించారు. అమలు చేసే విధంగానే ముందుకు వస్తారని చెప్పి కూడా మేము భావిస్తున్నాం. ఆ విషయం మీద చర్చించడం కూడా జరిగింది. గిరిజనులకి ఏ విధంగా కూడా అన్యాయం చేయకుండా అన్ని విధాలుగా కూడా న్యాయబద్ధంగా వాళ్ళని ముందుకు తీసుకెళ్లేటువంటి కార్యక్రమం చేస్తామని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది గతంలో కూడా. ఏదైతే ఈ రోజు వైసీపీ నాయకులు ఉన్నారో ఈ వైసీపీ నాయకులంతా కూడా గిరిజన ప్రాంతంలో గిరిజన ప్రజల్ని మభ్యపెట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మీ సమక్షంలో మీ వల్ల ఆ రోజు జీవో నెంబర్ 3 మనకు పోయిందని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఆ రోజు జీవో నెంబర్ 3 చచ్చిపోవడం కారణం మీరు కాదా అని చెప్పి కూడా ఈ రోజు అడుగుతున్నాం. ఎందుకంటే సుప్రీంకోర్టులో దాన్ని వేసినప్పుడు దాన్ని ఛాలెంజ్ చేసినప్పుడు జీవో నెంబర్ 3ని ప్రభుత్వం తరఫున ఎవిడెన్సెస్ ఏవైతే ఉంటాయో లేకపోతే సాలిడ్ ఎవిడెన్సెస్ ఇచ్చి గిరిజన ప్రాంతానికి ఈ జీవో అవసరమని సుప్రీంకోర్టులో చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం కాదా అని చెప్పి కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఆ రోజున్నటువంటి ఎమ్మెల్యేలు, ఆ రోజున్నటువంటి మంత్రులు, డిప్యూటీ సీఎంలు, ఆ రోజున్నటువంటి ప్రభుత్వం, ఆ రోజున్నటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ గారు కానీ లేకపోతే ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ అందరూ కూడా ప్రభుత్వంలో ఉండి జీవో నెంబర్ 3 తీసేస్తుంటే చోద్యం చూశారే తప్ప ఎక్కడ కూడా ప్రజల వైపున గిరిజన ప్రాంతం వైపున ఆలోచించేటువంటి కార్యక్రమం చేయలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వాళ్ళకి ఈరోజు జీవో నెంబర్ 3 గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు వైసీపీ వాళ్ళకి లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఏదైతే జీవో నెంబర్ 3 ఈ రోజు గిరిజనులకి తీసుకొచ్చినటువంటి జీవో ఏదైతే ఉందో ఆ రోజు ఏదో విధంగా గిరిజన ప్రాంతంలో ఉండేటువంటి నిరుద్యోగ యువకులకి ఏదో విధంగా కాపాడాలి, ఏదో విధంగా ఆదుకోవాలనే ఉద్దేశంతోనే 275 జీవో తీసుకొచ్చింది ఆ రోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో తీసుకొని రావడం జరిగింది. అయితే ఇలానే దాంట్లో ఇబ్బందులు కలిగితే 2000 సంవత్సరంలో ఇప్పుడున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ జీవో నెంబర్ 3ని తీసుకొచ్చి మళ్ళీ ఆ జీవోని ఒక ఫలాల్ని మళ్ళీ గిరిజన ప్రాంతానికి అందించేటువంటి కార్యక్రమం చేశాను. అలాంటిది 2020 సంవత్సరంలో ఏదైతే జీవో నెంబర్ 3ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తే అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని లేకపోతే ఎమ్మెల్యేలు గాని చోద్యం చూస్తూ కనీసం జీవో నెంబర్ 3ని కాపాడుకునే ప్రయత్నం చేయలేకపోయారు. ఈ రోజు వచ్చి రోడ్డు మీద ఏదైతే గొడవలు చేస్తూ అన్ని విధాలుగా కూడా ప్రజల్ని మభ్యపెట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగానే జీవో నెంబర్ 3 కాపాడాలనుకుంటే, జీవో నెంబర్ 3 ఒక ఫలాన్ని ప్రజలకు అందించాలనుకుంటే ఈ రోజు మీరు ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఎందుకు మీరు అసెంబ్లీకి వెళ్లి మాట్లాడలేకపోతున్నారు? గిరిజన ఎమ్మెల్యేలు ఇద్దరు ఉన్నారు కదా, వెళ్లి అసెంబ్లీకి వెళ్లి మాట్లాడొచ్చు కదా. దొంగచాటుగా వెళ్లి అటెండెన్స్ లిస్టులో సంతకాలు పెట్టేసి దొంగచాటుగా వచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మరి గిరిజన ప్రాంతంలో గిరిజన ప్రజలు మీకు ఎమ్మెల్యేలుగా వెళ్లేటువంటి అవకాశాన్ని కల్పించారు కదా.
కల్పించినప్పుడు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాల్సిన నైతిక బాధ్యత మీకు ఉంటది కదా. జీవో నెంబర్ 3 మీద మీరు ఎందుకు వెళ్ళి మాట్లాడటం లేదు? నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాల్లో పాల్గొంటున్నారు కదా. మేము ఒకటే అడుగుతున్నాం, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, గిరిజన ప్రజల మీద మమకారం ఉంటే, గిరిజన జీవాల మీద నిజంగా ఆశ ఉంటే, గిరిజన ప్రజానికానికి ఏదైనా సేవ చేయాలని జీవో నెంబర్ 3 తీసుకొచ్చినప్పుడు గానీ నాకు వైసీపీ నాయకులు దీనికి సమాధానం చెప్పాలి. నాకే కాదు, గిరిజన ప్రజానికానికి అందరికి సమాధానం చెప్పాలి. తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిన జీవో కాబట్టి మీరు పట్టించుకోలేదా, లేకపోతే గిరిజన ప్రాంతానికి ఇక్కడ న్యాయం జరుగుతుందన్న భయంతో మీరు పట్టించుకోలేదా? ఏ ప్రభుత్వమైనా ఏ పార్టీ అయినా తీసుకొచ్చిన జీవోలు ఉంటే ఆ జీవోలకి మనం సమర్థించేటువంటి కార్యక్రమం చేయాలి. మీరు పట్టించుకోకుండా ఈ రోజు వచ్చి మా మీద గుర్తు చెల్లేటువంటి కార్యక్రమం చేయడం మంచి పద్ధతి కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేమందరం చూస్తే తెలుగుదేశం పార్టీ వల్ల ప్రజలకు న్యాయం జరగకూడదనే ఉద్దేశంతో జీవో నెంబర్ 3ని పట్టించుకోలేదు అనిపిస్తుంది నాకైతే. నిజంగానే పట్టించుకునేలాగుంటే ట్రైబల్ అడ్వైజరీ కమిటీస్ ఉన్నాయి, ఇచ్చిన నివేదికలు ఉన్నాయి, దాన్నైనా ముందు తీసుకెళ్లాలి కదా. లేకపోతే ఎస్టీ కమిషన్ ఉంది, ఎస్టీ కమిషన్ నివేదిక ఇచ్చింది. గతంలో మీ ఎస్టీ కమిషన్ చైర్మన్ లో ఉన్నారు కదా, ఆ ఇచ్చినటువంటి నివేదికను ముందుకు తీసుకెళ్లాలి కదా. ఎక్కడ కూడా ముందు పట్టించుకుపోని జీవో నెంబర్ 3 కాదు, ఏదో ఒక చట్టం తీసుకొచ్చి గిరిజనులు ఆదుకునేటువంటి కార్యక్రమం చేయాలి కదా లాస్ట్ 5 సంవత్సరాల్లో. అది చేయకుండా ఈ రోజు ఏదో విధంగా మనం మంచి కార్యక్రమాలు చేసేటువంటి కార్యక్రమం చేస్తుంటే మంత్రి గారి మీద గానీ, లేకపోతే అదే విధంగా లోకేష్ బాబు గారి మీద గానీ, ప్రభుత్వం మీద గానీ బుద్ధ చెల్లేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దీన్ని ప్రజలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భం తెలియజేస్తున్నాం. గిరిజన ప్రజలకు గానీ, గిరిజన సంఘాలకు గానీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీని కట్టుబడి ఉంటుంది. మేము గతంలో ఈ రోజే కాదు, గతం నుంచి కూడా ముఖ్యమంత్రి గారు గానీ, లోకేష్ బాబు గారు గానీ మాకు ఫీడ్బ్యాక్ కూడా అడగడం జరిగింది, ఏ విధంగా మనం చేస్తే బాగుంటుందని చెప్పి మాకు సలహాలు కూడా మేము ఇవ్వడం జరిగింది. ఏదైతే మిగతా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ప్రజలైతే ఎవరైతే ఉన్నారో, ఎవరైతే గిరిజన సంఘాలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకునేటువంటి కార్యక్రమం చేస్తాం. అన్ని విధాలుగా ప్రజలకు మంచి జరిగేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము చెప్తున్నాం. మరోసారి చెప్తున్నాను, ముఖ్యమంత్రి గారు గాని, లోకేష్ బాబు గారు గాని, అదేవిధంగా మా మంత్రి గారు గాని పూర్తి స్థాయిలో గిరిజన పక్షపాతిగా ఉండి గిరిజన ప్రాంతం అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కంకణం కట్టుకున్నాం. ఈ రోజు ఎవరెన్ని చెప్పినా సరే. ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీశైలం దర్శనానికి వెళ్లి వస్తుండగా ఆటో బోల్తా పడి అక్కడికక్కడే 4 ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీశైలం దర్శనానికి వెళ్లి వస్తుండగా ఆటో బోల్తా పడి అక్కడికక్కడే 4 ప్రాణాలు కోల్పోయారు. నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు మండలం బైర్లూటి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పలువురు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మరణించిన వారిని ఆదోనికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పశ్చిమ గోదావరి జిల్లాలో విధ్వంసం సృష్టించిన గాలివాన, నేల కొరిగిన చెట్లు, కార్లు, ఆటోలు ధ్వంసం, తీవ్రంగా నష్టపోయిన మామిడి రైతులు. భీమవరం హౌసింగ్ బోర్డ్ కాలనీలో వెంకట సాయిబాబా మందిరం 14వ వార్షికోత్సవాల ముగింపు సందర్భంగా అఖండ అన్న సమారాధనను ప్రారంభించిన పిఎస్సి చైర్మన్ అంజిబాబు, ప్రభుత్వ విప్ బొలిశెట్టి. జాతీయ స్థాయిలో అబాకస్లో ప్రతిభ కనబరిచిన చిన్నారిని అభినందించిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. రాష్ట్రంలో కూటమి నేతలు వ్యవస్థలను తమ చేతిలో పెట్టుకుని రెడ్ బ్రూక్ రాజ్యాంగం నడుపుతున్నారంటూ మండిపడ్డ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కొత్త శివశంకర్ రెడ్డి. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.